అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 7th February వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ ఒకసారి చూస్తే ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. కాస్పీ ఆల్మోస్ట్ 1.8, హాంకాంగ్ 1.5%, షాంఘై కూడా 0.4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. నికాయ్ మాత్రం 0.25% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 0.37%, S&P 500 0.25%, అలాగే నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. స్టాక్ ఫ్యూచర్స్ ఆర్ లిటిల్ చేంజ్డ్ యాజ్ ఇన్వెస్టర్స్ పాస్ ఫ్రెష్ క్వార్టర్లీ రిజల్ట్స్. A slow fiscal deficit awaits some countries in the decade of debt, says economist Art Laffer. Silver set for a terrific year and could outperform gold to hit a 10-year high. సో 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి సిల్వర్ చేరే అవకాశం ఉంది. ఒక టెరిఫిక్ ఇయర్ అనేది సిల్వర్కి ఈ సంవత్సరం ఉండబోతుంది అన్నట్టుగా అనలిస్ట్ చెప్తున్నమాట. సో ట్రేడ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ మెటల్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఒకసారి కొద్దిగా దీని గురించి ఆలోచించవచ్చు. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $79 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2050 దగ్గర యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సో మేజర్ అప్డేట్స్ ఇవి. అండ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ రిజల్ట్స్ పరంగా నెస్లే, పవర్ గ్రిడ్, టాటా కన్స్యూమర్, లూపిన్ ఇవన్నీ ట్రెంట్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. బయోకాన్కి ఒక పాజిటివ్ న్యూస్, టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది యుఎస్ ఎఫ్డిఏ నుంచి. వాళ్ళ దసాటినిబ్ అన్న టాబ్లెట్కి బ్రిటానియా నెట్ ప్రాఫిట్ ఒక 40% మేర క్షీణించడం చూస్తున్నాము. సో గత కొద్ది కాలంగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నాయి. అండ్ అంత గ్రోత్ పాత్ గొప్పగా అయితే కనిపించట్లేదు. నైకా డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెడ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA has approved capital infusion of 1612 crores by Axis Bank into Max Life. సో మ్యాక్స్ లైఫ్లోకి 1612 కోట్ల రూపాయల మేర క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడానికి IRDA నుంచి వాళ్ళకి అనుమతి లభించింది. నజారాటెక్ 29% మేర ప్రాఫిట్స్, 29 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూలో ఒక 2% మేర క్షీణత ఉంది. నవీన్ ఫ్లోరిన్ నెట్ ప్రాఫిట్ 78 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఈడీ ప్రోబ్ ఆన్ పేటిఎం హారిజన్, CEO నాక్స్ ఆన్ FM's డోర్స్. సో పేటిఎం మీద ఇప్పుడు ఈడీ ప్రోబ్ జరుగుతోందన్నట్టుగా ఒక వార్తలు ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఇప్పుడు పేటిఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ఎఫ్ఎంని కలిసారి. ఎఫ్ఎం డోర్స్ అయినా తట్టారు. శర్మ ఎక్స్ప్లెయిన్స్ కంపెనీస్ పొజిషన్ ఆన్ ఇష్యూస్ ఫ్లాగ్డ్ బై RBI. మినిస్టర్ సేస్ టు సార్ట్ అవుట్ నాన్ కంప్లయన్సెస్ అట్ మీటింగ్ విత్ RBI. సో శర్మ సీక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ February 29 డెడ్ లైన్. సో డెడ్ లైన్ మరింతగా పెంచాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని, ఫైనాన్స్ మినిస్ట్రీని కోరారన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. సో అంటిల్ అన్లెస్ మనకు క్లారిటీ వచ్చేదాకా దీని మీద ఇప్పుడేం మాట్లాడలేము. నిన్న కొద్దిగా లోయర్ లెవెల్స్లో బయింగ్ సపోర్ట్ అయితే కనిపించింది. ఎందుకంటే భారీగా పతనం అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఒక గ్రౌండ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఆ గ్రౌండ్ ఇక్కడ తీసుకుంది. ఫైనల్ కాల్ ఫర్ ఆల్ సమ్మర్ ఫ్లేయర్స్ బుక్ టికెట్స్ నౌ. ఎందుకంటే ధరలు బాగా పెరుగుతున్నాయి అన్నట్టుగా ఒక వార్త. టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ 30 లక్షల కోట్ల రూపాయలు క్రాస్ చేసినట్టుగా ఒక వార్త కూడా మనకు చూడవచ్చు. స్లోయింగ్ కన్స్యూమర్ సేల్స్ గ్రోత్ మార్క్స్ ఎండ్ ఆఫ్ రివెంజ్ షాపింగ్. కన్స్యూమర్ సేల్స్ గ్రోత్ కొద్దిగా పాస్ తీసుకుంది. కరోనా తర్వాత వరుసగా 2 సంవత్సరాల పాటు విపరీతంగా పెరిగిన కన్స్యూమర్ సేల్స్ గ్రోత్ ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకుంది, పాస్ తీసుకుంది. ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా పెరుగుతుండడం, ఖర్చులు బాగా బయట పెరగడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. లక్షద్వీప్ కోసం దాదాపు 3600 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. సాగర్మాల స్కీమ్ కింద కొన్ని ద్వీపాలకి రోడ్ కనెక్టివిటీ, అలాగే అవసరమైన పోర్ట్ కనెక్టివిటీని, టూరిస్ట్ హబ్స్ని అక్కడ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. DIS ఓనర్షిప్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ మే సూన్ ఓవర్టేక్ FII హోల్డింగ్స్. సో FII హోల్డింగ్స్ని బ్రీచ్ చేసి, అంటే ఇంతకాలం ఏదైనా ఉంది అంటే ప్రధానంగా FII హోల్డింగ్స్ ఎక్కువగా ఉండేవి NSE లిస్టెడ్ కంపెనీస్లో. సో FIIs ఎప్పుడైనా సెల్ చేస్తే DIS అప్పుడప్పుడు కొనేవాళ్ళు. బట్ మెజారిటీ ఇప్పుడు DIA ఓనర్షిప్ క్రాస్ చేయబోతోంది FII హోల్డింగ్స్ అన్నట్టుగా ఇక్కడ డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 14.5 నుంచి 18.5%కి పెరిగి మెల్లగా తగ్గుతోంది. ఇక్కడ 11% నుంచి 16%కి DIA ఓనర్షిప్ పెరుగుతుంది. సో మెల్లగా క్రాస్ చేసి పైకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది వన్ ఆఫ్ ది ఒక పాజిటివ్ సంకేతం. రీటైల్ ఇన్వెస్టర్స్ మనీ మార్కెట్లోకి విపరీతంగా వస్తున్న తరుణంలో ఇది ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో రీటైల్ ఇన్వెస్టర్స్ మనీ అంటే గుర్తొచ్చింది విజయవాడ
వర్క్షాప్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ అయితే వచ్చాము. సో పెద్ద ఎత్తున మంచి స్పందన మనకి విజయవాడ వర్క్షాప్లో వచ్చింది. ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారు. పెద్ద పార్టిసిపేషన్ ఇది, ఫస్ట్ టైం ఇంత పెద్ద పార్టిసిపేషన్ ఇది మనకి. సో అందరూ కూడా సంతృప్తి చెందారని అనుకుంటున్నాము. ఇంకా మీ కామెంట్స్ ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ కింద కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. అండ్ హరగోపాల్ గారు సేమ్ మీలానే ఒక వాలంటీర్గా, అంటే మీలానే ఒక పార్టిసిపెంట్గా వచ్చి ఆయన ఇప్పుడు ప్రాఫిట్ మాస్టర్లో ఫ్యామిలీలో ఒక మెయిన్ రోల్గా మారారు. ఒక వాలంటీర్గా ప్రతిసారి విజయవాడలో ఎప్పుడు ఏర్పాటు కార్యక్రమం చేసినా కూడా ఆయన ముందుగా ఉండి బిస్కెట్స్ని, ఆయనే వాలంటీర్గా చాక్లెట్స్ని పార్టిసిపెంట్స్ అందరికీ, ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపెంట్స్ వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఆయనే స్పాన్సర్ చేశారు. అలాగే అంటే అంత పెద్ద నెట్వర్క్ ఉండి తనకి కూడా, బట్ స్టిల్ గ్రౌండెడ్ అండ్ హంబుల్ మ్యాన్. వంటల టైంలో కూడా, అంటే లంచ్ టైంలో కూడా ఆయన దగ్గరుండి మీ అందరూ కూడా సర్వ్ చేశారు. ఒక బిగ్ బాస్గా మా అందరికీ వెన్నుదన్నుగా నిలిచిన హరగోపాల్ గారికి మా అందరి తరపున మరొకసారి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను తప్పక తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. HDFC Bank Group gets RBI nod to raise stake in 6 banks. 6 బ్యాంక్స్లో HDFC బ్యాంక్ వాటాలు పెంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆ బ్యాంక్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ICICI బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్, ఎస్ బ్యాంక్లో వాటా పెంచుకునేందుకు HDFC బ్యాంక్కి అనుమతి లభించింది. GMR ఎయిర్పోర్ట్స్ 2250 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించింది ఫైనాన్షియల్ కంపెనీస్ అలాగే ప్రైవేట్ క్రెడిట్ ఇన్వెస్టర్స్ నుంచి. TCS 15 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసింది. లైఫ్ టైం హై స్టాక్ హిట్ చేయడం చూస్తున్నాము. గోద్రేజ్ ప్రాపర్టీస్ Q3 నెట్ ప్రాఫిట్ 6% మేర పెరిగింది. ఇన్కమ్ 43% మేర పెరిగింది. ఎలక్షన్స్ టైంలో కొద్దిగా అక్కడ పాస్ తీసుకోవచ్చు అనేది గోద్రేజ్ ప్రాపర్టీస్ యాజమాన్యం చెప్తున్నమాట. థర్మాక్స్ టు బై TSA ప్రాసెస్ ఎక్విప్మెంట్స్, ఇది కూడా ఒక అప్డేట్. 81 బాండ్స్ని రైజ్ చేయడం ద్వారా డెట్ మార్కెట్ని ట్యాప్ చేయబోతోంది కెనరా బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. FI ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో RBI మూవ్స్ రివోకింగ్ పేటిఎం PB లైసెన్స్ ఆర్ సూపర్ సీడింగ్ బోర్డ్. సో పేటిఎం విషయంలో ఎలాంటి నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది అన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశంగా ఉంది. సో యాక్షన్ మే కమ్ వన్స్ పైప్లైన్ ట్రాన్సాక్షన్స్ సెటిల్డ్. డిక్లైన్ ఇన్ వాల్యూమ్, రెవెన్యూ గ్రోత్ డ్రాగ్స్ FMCG ప్లేయర్స్. ఓకే, సూపర్సీడింగ్ ఇట్స్ బోర్డ్ ఆఫ్టర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ఆల్ పైప్లైన్ ట్రాన్సాక్షన్స్. మేబీ ఇక్కడ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తారా, లేకుంటే ఆ బోర్డును సూపర్సీడ్ చేసుకుని వీళ్ళు ఏమైనా టేక్ ఓవర్ చేసుకుంటారా అన్న అంశాలను కూడా ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఇందులో ట్రాన్సాక్షన్స్ చేస్తూ రీటైల్ ఇన్వెస్టర్స్ సంగతి పక్కన పెడితే ప్రజలతో ముడిపడిన అంశం, షేర్ హోల్డర్స్ సంగతి పక్కన పెడితే అందులో ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వాళ్ళందరి ఇంట్రెస్ట్ మీద ముడిపడి ఉంది కాబట్టి, సో ఏదన్నా ఒక చిన్న అడ్వర్స్ డెసిషన్ తీసుకున్నా కూడా అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి బోర్డును సూపర్సీడ్ చేస్తుందేమో అన్న ఒక అనుమానాన్ని కూడా బిజినెస్ స్టాండర్డ్లు వ్యక్తం ఇక్కడ చేయడం చూస్తున్నాము. సో కొద్దిగా చూడాలి పేటిఎం విషయంలో. LIC హౌసింగ్ ఫైనాన్స్ టార్గెట్స్ అప్గ్రేడ్ ఆఫ్టర్ స్టేబుల్ Q3 షోయింగ్. సో 750 రూపాయల పైన టార్గెట్స్ అయితే ఇస్తున్నారు LIC హౌసింగ్ ఫైనాన్స్కి. గత వారం రోజుల నుంచి స్టాక్లో మొమెంటం అయితే మనకు కనిపిస్తుంది. నెల రోజుల కాలంలో 13% మేర స్టాక్ అయితే పెరిగింది. సో టార్గెట్స్ అప్గ్రేడ్ చేయడంతో పాటు స్టాక్ రీరేటింగ్ జరగబోతుంది LIC హౌసింగ్ ఫైనాన్స్. గత కొద్దిగా నుంచి మనం అదే మాట్లాడుకుంటున్నాం. FPI అలొకేషన్ టు ఫైనాన్షియల్ స్టాక్ స్లిప్స్ బిలో 30%. సో ఫైనాన్షియల్ స్టాక్స్ మీద కొద్దిగా ఆసక్తి తగ్గుతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ కూడా 30% కంటే దిగువకి రావడం చూస్తున్నాం. వాల్యూమ్స్ సోర్, డిమాట్ అడిషన్స్ హిట్ 4.7 మిలియన్. సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, డిమాట్ అడిషన్స్ కూడా పెరుగుతున్నాయని కొత్తగా మార్కెట్స్లోకి వస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. JK టైర్స్ ప్రాఫిట్ 3 రెట్లు పెరిగింది, 221 కోట్ల రూపాయలుగా నమోదైంది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.